క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దద్దమ్మలు సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారా అని ధర్నా చేసిరు. ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడో, కేటీఆర్ వస్తాడో, కిషన్ రెడ్డి వస్తాడో, నరేంద్ర మోడీ వస్తాడో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న. మిత్రులారా, దాదాపుగా 6,000 కోట్ల రూపాయలతోని ఆడబిడ్డల ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీ బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసిన చరిత్ర మనది. సోలార్ బిజినెస్ 1000 మెగావాట్ల ఆడబిడ్డలకిచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఇవాళ సోలార్ వ్యాపారం అదానితో పోటీ పడే విధంగా ఆడబిడ్డల్ని మన ప్రభుత్వం తీర్చిదిద్ది. ఇవాళ ఆడబిడ్డలకు జిల్లాలల్లో పెట్రోల్ బంకులు ఇచ్చి పెట్రోల్ బంకుల వ్యాపారం ఈ రోజు ఆడబిడ్డలతో చేస్తున్నాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించిన మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాల పెత్తనం ఇచ్చి ఇవాళ బడి పిల్లల అటెండెన్స్ పంతుల్లో తీసుకుంటే పంతుల్లో అటెండెన్స్ మా పెద్దమ్మలు తీసుకుంటారు. ఆనాడు బట్టలు కుట్టే వ్యాపారం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిండు చంద్రశేఖరరావు. ఈనాడు బట్టలు కుట్టే వ్యాపారం ఆడబిడ్డలకు ఇచ్చినాం. హాస్టళ్లలో సరుకులు సరఫరా ఆనాడు టిఆర్ఎస్ లో ఉన్న ఒక నాయకుడు దోచుకుంటే ఈ రోజు మహిళా సంఘాలకు కోడిగుడ్ల నుంచి కూరగాయల వరకు పాలు, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు ప్రతి సరఫరా ఆడబిడ్డలు చేస్తారు. విప్రో, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల ఆస్తిని ఆడబిడ్డలకు ఇచ్చి ఇందిరా సహాయ కేంద్రాలుగా వాళ్ళు ఆడబిడ్డలు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ సిటీ పక్కన ప్రదర్శించే విధంగా అంతర్జాతీయ వ్యాపారంలో పోటీ పడే విధంగా ఇవాళ మనం తీర్చిదిద్దినాం. 67 లక్షల మహిళలు ఈ రోజు స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు. నేను మా పట్టణతోని, మా సీతక్కతోని, మా ఆడబిడ్డలతోని మాట్లాడిన రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను స్వయం సహాయక సంఘాలలో చేర్చి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈ రోజు ప్రజా పాలన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం చెయ్యబోతున్నాం. పండగ తెచ్చింది ప్రజా పాలన, అండగా నిలిచాడు రేవంత్ అన్న. 1 కోటి మందిని 5 ఏళ్లు తిరిగే లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది.